ఐటీకి దీటుగా సివిల్ అండ్ మెకానికల్ డొమైన్స్లో లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? కన్స్ట్రక్షన్ రంగంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే మీకు రెడ్ కార్పెట్ జాబ్ ఆఫర్ దక్కాలనుకుంటున్నారా? అయితే వినండి, మోస్ట్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్తో ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్లేస్మెంట్ కట్టబెట్టే సంస్థ గురించి తెలుసుకోండి. రండి, ఐఫెల్ టెక్ సొల్యూషన్స్ హైదరాబాద్ మీకు స్వాగతం పలుకుతోంది. మెనీ పీపుల్ నవేడేస్ ఇంట్రావర్ట్స్గా ఉన్నారు. అటువంటి ఇంట్రావర్ట్స్ సక్సెస్ అవ్వడం అనేది ఫింగర్ మీద కౌంట్ చేసుకోవచ్చు. అవును. బట్ అటువంటి వాళ్ళకి మీరు ప్రత్యేకించి ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు? ఐటీ రంగం తీసుకుంటే మోస్ట్లీ ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. ఎస్, కోడింగ్ రాయాల్సి ఉంటుంది. మన సివిల్ అండ్ మెకానికల్ ఫీల్డ్లోకి వస్తే ఎక్కువగా కూడా డ్రాయింగ్స్, మన బిల్డింగ్స్ అంతా కూడా డ్రాయింగ్కి సంబంధించింది కాబట్టి డ్రాయింగ్స్ మీద అవగాహన కొంత ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అన్నీ కూడా యాక్చువల్గా బీటెక్లో నేర్చుకున్న సబ్జెక్ట్లే అవే ఇక్కడ మళ్ళీ కొద్దిగా మేము రిపీట్ చేయడం జరుగుతుంది. నేను విలేజ్ బ్యాక్గ్రౌండు, నాకు ఇంగ్లీష్ రాదు అనేది వాళ్ళలో బలంగా నాటుకొని ఉన్నది. సో నేను ప్రతి స్టూడెంట్ని అడిగే క్వశ్చన్ ఒకటే, ఎవరు చెప్పారు మీకు ఇంగ్లీష్ రాదని? ఎవరన్నా చెప్పారా ప్రత్యేకంగా? లేదు సార్. సో ఇది మెయిన్. యాక్చువల్గా చెప్పాలంటే 90% సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి కేవలం ఇంగ్లీష్ రాదు అన్న ఒక ముద్రని మైండ్లో పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో జీరో అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఎన్విరాన్మెంట్ దాన్ని చూసి ఈ మన ఫీల్డ్లో తీసుకుంటే దీనికి అంత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవసరం లేదు. ఎక్కువగా డ్రాయింగ్ నాలెడ్జి స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే చాలు. సరే, ఏ ఉద్యోగాల్లో అయినా సరే లే ఆఫ్లు ఉంటాయి. మరి ఈ సో కాల్డ్ మీ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఐఫెల్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ హైదరాబాద్లో ఈ 2 కోర్సెస్ ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ చేశాక ఇప్పుడు జాబులకి వెళ్తారు. మరి ఆ జాబులకి వెళ్ళాక లే ఆఫ్స్ ఏమన్నా ఉంటాయా? మన సివిల్ అండ్ మెకానికల్ ఫీల్డ్లో జాబ్ అవకాశాలు విరివిగా ఉన్నాయి. ఓకే. ఇక్కడ కూడా లే ఆఫ్ అనే సమస్య ఈ ఫీల్డ్లో లేదు. సో మీరు కూడా గమనించినట్లయితే ఎక్కడ కూడా లే ఆఫ్ అనేది ఉండదు. సో కొంత స్కిల్ని డెవలప్ చేసుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకొని, సో 365 రోజులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి డిమాండ్ ఉంటుంది. సో ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే, ఈ కాలేజెస్లో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం వేరే వేరే గ్రూపుల్ని స్టూడెంట్స్ ఎక్కువగా చదువుతున్నారు. సివిల్ అండ్ మెకానికల్ గ్రూపుల్లో అడ్మిషన్ చాలా తక్కువగా అవుతున్నాయి. కొన్ని కాలేజీలో సివిల్ మెకానికల్ చాలా తక్కువ మందితో రన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో రాబోతున్న కాలంలో సివిల్ మెకానికల్కి కన్స్ట్రక్షన్ రోజు రోజుకి పెరుగుతోంది. మన ఇండియా వైజ్ చూస్తే కూడా పీఈబీ స్ట్రక్చర్స్ వైపు, స్టీల్ స్ట్రక్చర్స్ వైపు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, స్టేడియంస్ కావచ్చు, ఈ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కావచ్చు, సో కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు. ఇప్పుడు ఏదైతే మనం హైదరాబాద్లో 60 సిటీస్లో ఒక్కొక్క బిల్డింగ్ కూడా 50 ఫ్లోర్స్ అన్నీ కూడా స్టీల్ బిల్డింగ్తోనే సాకారం అవుతున్నాయి. రోజుకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అని పెరుగుతోంది తప్ప తగ్గడం అనేది ఉండదు. సో దీనికి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతోంది తప్ప సో తగ్గడం అనేది ఉండదు. ఈ ఫీల్డ్లో ఎప్పుడూ కూడా లే ఆఫ్ సమస్య ఉండదు. స్టూడెంట్ ఆర్ క్యాండిడేట్ ఏమన్నా రిజైన్ చేస్తే తప్ప కంపెనీస్ పరంగా సో ఎక్కడ కూడా లే ఆఫ్ సమస్య అనేది ఈ ఫీల్డ్లో లేదు. రైట్ సార్, మీరు అంటూ ఉంటే అనిపించింది నాకు, ఆల్మోస్ట్ ఎంతో మంది విద్యార్థులు ట్రైనప్ అయ్యి జాబ్స్లోకి వెళ్తూ ఉంటారు. అయితే చాలా మందికి ఉండబడ్డ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఎన్ని కంపెనీస్తో మీరు టైఅప్ అయి ఉన్నారు అని. సో ఆ నెంబర్ ఒకసారి. 1000+ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాము. ఓకే. సో వీటిల్లో మనం ప్లేస్మెంట్స్ అనేది 4 సిటీస్ మెయిన్గా చూస్తే బెంగళూరు, చెన్నై, హైదరాబాదు అండ్ బెంగళూరు, 4 సిటీస్లో టార్గెట్ పెట్టుకొని సో వీటిల్లో మనం ఆయా ప్రాంతాల వారీగా నియర్ బై హోమ్ టౌన్ ఉన్న వాళ్ళకి సో ప్లేస్మెంట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నామండి. ఓకే. సో మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే ఆల్ Tier 1 సిటీస్, మరి Tier 1 సిటీస్లో టాప్ ప్రయారిటైజ్డ్ కంపెనీస్ అంటే నా దృష్టిలో తేజ్ ఈ టాప్ ఇవి ఆన్ అ స్కేల్ మీరు ఉంచాలి అనుకుంటే ఈ టాప్ 10 కంపెనీస్లో a few companies for the sake of our
ఆడియన్స్? యా, లైక్ ఓవేషన్, మోల్టెక్, డిజిఎస్ టెక్నికల్ సర్వీస్, ఓకే. జేఎస్డబ్ల్యూ, తర్వాత మెగా ఇంజనీరింగ్. సో ఎలక్ట్రిక్ బస్సెస్ అన్ని కూడా వాళ్ళే yes manufacturers. సో మెగా దే డూయింగ్ దిస్ వన్. గ్రేట్. సో ఇట్లా చాలా టాప్ మోస్ట్ కంపెనీలు కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఓకే. కిషోర్ సార్, మీరు చెప్పండి, లైక్ హైదరాబాద్ ఇమేజ్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి మన ఐఫెల్టెక్ సొల్యూషన్స్ దాదాపుగా 25 years ఆఫ్ రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీ బోటి వాళ్ళు స్థాపించినటువంటి ఈ ఐఫెల్టెక్ సొల్యూషన్స్లో ఈ సోకాల్డ్ SDS2 కోర్స్ కానీ లేదా టెక్లా కోర్స్ కానీ చెయ్యాలి అంటే ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, అండ్ సాధారణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి భరించగలరా? టెక్లా అండ్ SDS2 మంది ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ టోటల్ హైదరాబాద్ తెలంగాణకి ఏకైక ఇన్స్టిట్యూషను. సో మిడిల్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎఫోర్డబుల్ ప్రైస్లోనే మేము ఫిక్స్ చేసి ఉన్నాము. అలానే ఇంకొక వెసులుబాటు ఏమి ఇచ్చామంటే, ఒకేసారి మీకు తెలిసిందే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా మనం కొంత వాయిదాల పద్ధతి ఈఎంఐ పద్ధతి వెసులుబాటు ఇస్తే ఈజీగా పే చేసుకుంటూ వెళ్ళగలరు. సో దానికి ఈఎంఐ ఆప్షన్ కూడా కల్పించాము. సో ఇట్లా సాధారణమైన ప్రైజు, ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి సో అందరూ కూడా ఎఫోర్డబుల్ ప్రైస్లోనే ట్రైనింగ్ కాస్ట్ అనేది ఉంది మన దాంట్లో. ఓకే సార్, ఓకే సార్. ఇది చాలా మందిలో ఉండే క్వశ్చన్, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు కెరియర్లో గ్యాప్ గనక ఉంటే ఈ SDS2 అలాగే టెక్లా కోర్సులు చేయొచ్చా అని, దానికి మీరేమంటారు? నేను ఇస్తున్న సలహా ఏంటంటే, ప్యారలల్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. సో జాబ్ కూడా, ప్రైవేట్ జాబ్ని కూడా ముందుకు సాగనివ్వండి. గవర్నమెంట్ జాబ్ విన్ అయితే మీరు ఇమ్మీడియట్లీ దీనికి ప్రైవేట్ జాబ్కి రిజైన్ చేసి అందులో జాయిన్ అవ్వచ్చు. సో విన్ కాని పక్షంలో ప్రైవేట్ పరంగా ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది, శాలరీ పెరుగుతూ ఉంటుంది. సో కెరీర్ గ్యాప్ అనేది మీరు సమస్యలో, ఆ ఊబిలో మీరు పడకుండా బయటపడిపోవచ్చు. ఓకే సార్, చెప్పండి, ఇదివరకే ఆల్రెడీ వేరే జాబులు చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ పర్టికులర్ SDS2 కానీ లేదా టెక్లా కోర్సులు కానీ ఎలా నేర్చుకోవచ్చు అంటారు? ఏ సైట్ ఇంజనీర్ గానో లేదా టెలికాలింగ్, వేరే రంగాల్లో మన కోర్లో కాకుండా వేరే రంగాల్లో తెలుసో తెలియకో అందులోకి ఎంటర్ అయి ఉంటారు. సో ఇప్పుడు కోర్ ఫీల్డ్లోకి చేంజ్ అవ్వాలి. రెండో విషయం ఏంటంటే, శాలరీస్ పరంగా చూస్తే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది. దెర్ ఆర్ నాట్ లైక్ ఫ్రెషర్స్. సో ఆ జాబ్ని వదులుకుంటే శాలరీ అనేది హోల్డ్ అవుతుంది. ఇందులో మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ జాబ్ వచ్చే అంత సమయానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. కాబట్టి సో అందరూ కోరుకునేది ఏంటంటే, జాబ్ చేసుకుంటూ టెక్లా కోర్సును కూడా నేర్చుకుంటూ, సో దీంట్లో జాబ్ అవకాశాలు ఉన్న వాళ్ళేమో 2Dలో ఉన్న వాళ్ళేమో 3Dకి అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఏంటంటే, ఈ ఫీల్డ్కి ట్రైనింగ్ అంతా నేర్చుకున్న తర్వాత నిదానంగా దీన్ని క్రాక్ చేసుకుందాం అనుకుంటారు. సో ఇలాంటి వారికి ఉద్దేశించి మేమేం చేస్తున్నామంటే, పొద్దున 6:30 to 8:30 2 hours, ఈవినింగ్ 7 PM నుంచి 9 PM వరకు 2 hours, ఈ 2 టైమింగ్స్లో ఆన్లైన్ పద్ధతి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియో కూడా స్టూడెంట్స్కి షేర్ చేయడం జరుగుతుంది. ఎనీ టైం డౌట్స్ ఏదున్నా సరే పర్టికులర్ టాపిక్ మీద మళ్ళీ కూడా వాళ్ళు పదే రివైజ్ చేసి విని స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు. అలానే సాఫ్ట్వేర్ పరంగా వస్తే స్టూడెంట్ వర్షన్ అనేది టెక్లా కానీ SDS2 కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అవైలబిలిటీ ఉంది. సో దాన్ని మేము డౌన్లోడ్ చేసి స్టూడెంట్కి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇట్లా ఆన్లైన్ పద్ధతి ద్వారా ట్రైనింగ్ తీసుకోవడం వల్ల సో వాళ్ళ కళల్ని ఈజీగా జాబ్ చేసుకుంటూ ఇన్కమ్ విషయంలో సర్దుబాట్లు చేసుకుంటూ కూడా జాబ్స్ని సునాయాసంగా క్రాక్ చేసుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. ఓకే. సో చూసారు కదా, మీలో చాలామంది ఫీజుకి సంబంధించిన అపోహలతోటి అండ్ కోర్స్కి సంబంధించిన అపోహలతోటి అండ్ ఎటెళ్ళాలి, ఏం చేయాలి అనే సరైన రోడ్ మ్యాప్ లేక సతమతం అవుతూ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా,
అసలు తీసుకోవాల్సిన నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇలా తర్జన భర్జనకు గురవుతూ ఉంటారు. సో ఈ అపోహలన్నింటినీ కూడా ఒక క్లోజర్ ఇచ్చేస్తూ మన ఐఫెల్ టెక్ సొల్యూషన్స్ హైదరాబాద్ వారు, ప్రత్యేకించి మన కిషోర్ గారు మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారనే అనుకుంటున్నాను. సో ఇక మీకున్న డౌట్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి ఎంచక్క బ్యాగ్ నిండా బట్టలు సర్దేసి సో హైదరాబాద్ బాట పట్టండి వెళ్ళగలిగిన వాళ్ళు. లేదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అడ్రస్కి కానీ లేదా మొబైల్ నెంబర్స్కి కానీ కాల్ చేసి సో ఆన్లైన్లో ఏ విధమైనటువంటి కోర్స్ స్ట్రక్చర్ ఇస్తున్నారు అండ్ ఫీజు వివరాలు ఏంటి అనేది వాళ్ళని డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా త్రూ కాల్ సంప్రదించేసి వివరాలు పట్టేసేయండి. ఏం చక్క మంచి జాబ్ కొట్టేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.